3 వచనాల వరకు 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదవాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరు కూడా బైబిల్లో ఉన్నట్లయితే మీరు చూడండి. మరి ఈరోజు నుండి మరి మన సిస్టర్ టీనా అక్క ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. మరి వీళ్ళైతే దాన్ని ప్రయత్నిస్తున్నాము. కానీ చక్కగా బైబిల్ని పాటల్ని మనకు స్క్రీన్ మీద ప్రతి వచనం కూడా పడేటట్టుగా వెంట వెంటనే పడేటట్టుగా ఒక చిన్న ఏర్పాటు అయితే జరిగింది. మరి అందును బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము. ఇర్మియా 4:1 ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియములను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములను ఆయన యందు తమకు ఆశీర్వాదముగా కలుసుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. 3వ వచనం చదువుతున్నాను. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో, చెప్పండి, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను లేకపోతే మీ బీడు పొలమును దున్నుడి. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నీ వాక్యాన్ని మేము ఇప్పుడు వినుచుండగా నా నోటికి నోరై ఉండి నేను కాదు యెహోవా, నీ మాటలు మాత్రమే మాకు వినిపించు. అయ్యా, మేమందరం కూడా ఆత్మీయ లాభం పొందుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య అంశము ఈరోజు అనురాగము కనికరము. చెప్పండి, అనురాగము కనికరము. మరి అనురాగము అంటే ఇంగ్లీష్లో కంపాషన్, కనికరము అంటే ఐమ్ సారీ నేను ఉల్టా చెప్పాను. అనురాగము అంటే ప్యాషన్ ప్లస్ బండి. ఓకేనా? మనం చాలాసార్లు మీరు గమనించారో లేదో బండ్లకి పేర్లు పెడతారు, కానీ ఆ పేరు ఎందుకు పెట్టారో మీరు గమనించారా ఎప్పుడైనా? ఇప్పుడు స్విఫ్ట్ కారు ఉంది, దానికి స్విఫ్ట్ అని ఎందుకు పేరు పెట్టారు చెప్పండి? తెలియదు. ప్యాషన్ అని బండి ఉంది, దానికి ప్యాషన్ అని ఎందుకు పేరు పెట్టారు చెప్పండి? తెలియదు. ఓకేనా? నా కారు లాడ్జీ అని ఎందుకు పేరు పెట్టారు చెప్పండి? తెలియదు. స్విఫ్ట్ అనేది ఆకాశంలో ఎగిరే పక్షులలో చాలా వేగవంతమైన పక్షి, దాని పేరు స్విఫ్ట్. సో మా కారు కూడా అంత వేగంగా వెళ్తుంది అని ఉద్దేశం, మారుతి ఓనర్ యొక్క ఉద్దేశం. అందుకే దానికి స్విఫ్ట్ అని కారు పెట్టాడు. ప్యాషన్ అనేది ఒక అనురాగం, ఒక రిలేషన్షిప్. ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే ప్యాషన్ అంటాం కదా ఈ మాటని. నాకు డ్రాయింగ్ అంటే ప్యాషన్, నాకు నువ్వంటే ప్యాషన్. సో దాన్ని నేను చాలా జాగ్రత్తగా, చాలా ఫోకస్డ్గా నేను దాన్ని చూసుకుంటాను, తయారు చేస్తాను, దాంట్లో నిమగ్నమై ఉంటాను అని దాని అర్థం. సో హీరో హోండా వాడు ఏమంటున్నాడంటే, మేము చాలా జాగ్రత్తగా నీ కోసము ఆ బండిని తయారు చేశాము, అందుకే దాన్ని మా ప్యాషన్ అని పేరు పెట్టాము. నా కారుకి లాడ్జీ అని ఎందుకు పేరు పెట్టాడంటే, అది లాడ్జ్ లాగా మేము ముగ్గురం పడుకోవచ్చు లోపట, అంత పెద్దగా ఉంది. 2 సీట్లు తీసేస్తే ఒక డబుల్ బెడ్ అవుతుంది లోపట. సో మేము ఎక్కడైనా ఊర్లోకి వెళ్తే మాకు పడుకోవడానికి చోటు లేకున్నా కారు 2 సీట్లు పండబెట్టేస్తే ముగ్గురం పడుకోవచ్చు. అందుకే అది లాడ్జ్ లాగా ఉంటుంది కాబట్టి దానికి లాడ్జీ అని పేరు పెట్టారు. తెలుసుకోండి, ఓకేనా? ఇదంతా కూడా మనకి పనికొచ్చేవి, పనికిరాని మనం చాలా చదువుతూ ఉంటాం. ఓకే, సో టుడే మై title for the message will be passion and compassion. అంటే అనురాగము కనికరము. ప్యాషన్ ఎవరికి, కంపాషన్ ఎవరికి, మనము 2 విషయాల్లో చూసుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చక్కగా నెమరవేసి మనం క్లోజ్ చేసుకొని లంచ్కి వెళ్ళిపోదాము. ఓకేనా? ఇంతకుముందు తీసిన వాక్య భాగంలో ఇర్మియా భక్తుడు, ఏడ్చే ప్రవక్త అని పిలువబడుతున్న ఇర్మియా భక్తుడు యెహోవా మాటగా ఈ మాటలు అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల అక్కడికి ఇక్కడికి పోకండి.
వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళకండి, ఆ విశ్వాసము ఈ విశ్వాసం అని తిరక్కండి, ఆ దేవుడు ఈ దేవుడు అని మొక్కకండి. ఏమంటున్నాడు? తిరిగి నీవు నా యొద్దకే రావలెను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియములను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవముతో తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుగని అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. 3వ వచనంలో చాలా ఇంపార్టెంట్ మాట. ఓ యెరూషలేము నివాసులారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు? ముళ్ళ పొదలలో మీరు విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నాలి. ఇది ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కరికి నిష్పక్షపాతంగా, ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్న మాటలు. ఇశ్రాయేలుకు జనరల్గా మాట్లాడుతున్న మాటలని ఎలా తెలుస్తుంది అంటే 3వ వచనంలో ఏమంటున్నాడు? యెరూషలేము నివాసులకు అని అంటున్నాడు. అంటే యెరూషలేములో ఎంతమంది అయితే ఉంటున్నారో, ఇశ్రాయేల్ వాళ్ళు ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా కలిసి ఒక సమూహముగా, ఒక సమాజముగా మాట్లాడుతున్న మాటలు. కానీ ముళ్ళ పదులలో విత్తనములు చల్లక మీ 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 నా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ 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 అంటున్నాడంటే నీ పొలం చూసుకో, నీ పొలం చూసుకో, నీ పొలం చూసుకో, నీ పొలం చూసుకో. పొలము అనగా ఇక్కడ హృదయము. పొలము అంటే హృదయము. మన హృదయము బీడుబడిపోయింది అని దేవుడు అంటున్నాడు. వ్యవసాయపు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయ్యా? మీరు చేయడం కానీ, మీ కుటుంబము చేయడం కానీ పాల్గొన్న వారికి మీకు బీడు భూమి అంటే తెలుస్తుంది. బీడు భూమి అంటే పంటకి పనికిరాని భూమి అనొచ్చా? అనలేం. నీళ్లు లేక, సేద్యము చేయలేక, సాగు చేయలేక అలాగైపోయింది. కానీ భూమిని మంచిగా దున్ని మరలా దానికి కావలసిన ఎరువే కానీ నీరే కానీ పడితే అది సాగు భూమి అవుతుంది. ట్రై చేయొచ్చు. పనికిరాని భూమి అంటూ ఏమీ ఉండదు, మేబీ ఎడారులు గుట్టలు తప్ప. సో మీ హృదయాలు బీడుబారిపోయాయి, వాటిని మీరు దున్నుకోవాలి అని ఇక్కడ ఇశ్రాయేలుతోనూ ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఛాలెంజ్ దేనికోసము అంటే, ఓ ఇశ్రాయేలా, మీరందరూ కూడా పశ్చాత్తాపపడాలి, మీరందరూ కూడా రిపెంట్ అవ్వాలి అని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడాలి, ఎందుకు రిపెంట్ అవ్వాలి అంటే, మీరు దారి తొలగిపోయారు, మీరందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా విశ్వాస విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, దేవుని నమ్మే విషయంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. చూడండి, మోషే ఇజ్రాయేలును బయటికి తీసుకొచ్చిన తర్వాత సీనాయి కొండ ఎన్ని రోజులు ఎక్కాడు? 40 రోజులు ఎక్కాడు. ఎక్కిన తర్వాత 40 రోజుల వరకు తిరిగి రాకపోతే సాక్షాత్తు తన సిబ్లింగ్ అంటే తన రక్త సంబంధి అయిన అహరోను అన్న మొదటి ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ఒక బంగారు దూడను తయారు చేసి, ఓ ఇశ్రాయేలు జనమా, ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొచ్చిన దేవత ఇదే. నాకు ఒక డౌట్ ఇక్కడ, మీకెవరికైనా ఈ డౌట్ వచ్చిందో రాలేదో? అసలు దేవుడి మీద నమ్మకం లేకుండా వాళ్ళు నాస్తికంగా ఆలోచించవచ్చుగా. వాళ్ళకు ఎందుకు దేవత కావాలి? ఎందుకు తెలుసా? దేవుడు బైబిల్లో మనకు మొట్టమొదటి పేజీలో ఏముంటుందంటే ఆదికాండం 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయంలో ఏమని చెప్తుందో తెలుసా? దేవుని స్వరూపమందు మానవుణ్ణి చేశాడు. సో దేవుని స్వరూపమందు అంటే దేవుని యొక్క ఉనికిలో దేవుడు అనే కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ ఆఫ్రికా దట్టమైన మారుమూల గ్రామంలో వెళ్ళి, దట్టమైన అడవులలో వెళ్ళి, అసలు కల్చర్ లేకపోతే నాగరికత లేనటువంటి నరమాంస భక్షకులు తిరిగే ఏరియాస్లో వెళ్ళి మీరు గమనించగలిగితే, వాడు ఏదో ఒక చెట్టునో, ఒక పుట్టనో, ఒక రాయినో, ఒక రొప్పనో మొక్కుతూ ఉంటాడు. ఎందుకు అంటే చదువు లేకున్నా వాని మైండ్లో, వాణ్ణి తయారు చేసిన విధంలో దేవుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ గ్యాప్ని
ఏది ఫిల్ చేయలేదు. ఆ గ్యాప్ని ఏ నీకు మందు ఫిల్ చేయలేదు, డబ్బు ఫిల్ చేయలేదు, హోదా పరపతి ఏది ఫిల్ చేయలేదు, అమ్మాయిలు ఫిల్ చేయలేరు, ఏది ఫిలప్ చేయలేదు. మన మనస్సులో లేకపోతే మన ఆలోచనలలో దేవుని కోసం ఒక స్థానము కేటాయించి ఉంది. అది దేవుడు తప్ప ఇంకా ఏది కూడా ఈ లోకంలో దాన్ని పరిపూర్ణం చేయలేదు. సో అందుకని ఇశ్రాయేలు వాళ్ళకి ఒక దేవుడు కావాలి. ఆ యెహోవా దేవుడా మా తమ్ముడైన మోషేతో తప్ప మాతో ఎవరితో కూడా మాట్లాడాడు, మాకు కనిపించడు. పోనీ వాళ్ళు కనిపించకుండా, చూడకుండా, నమ్మకుండా ఉన్నారంటే వేరే విషయము. వాళ్ళు చూశారు కదా, 10 తెగుళ్ళని చూశారు కదా, రాళ్ళ నుండి నీళ్లు వచ్చుట చూశారు కదా, ఆకాశం నుండి మన్న వచ్చుట చూశారు కదా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడం చూశారు కదా. అయినా కూడా వారికి ఆ యెహోవా దేవుని మీద, సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మకం కలగక వారు ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. సో ఆనాటి నుండే ఇశ్రాయేలుకు విగ్రహారాధన మీద మోజు. దేవుడు ఈ నాయకులను, మోషేని కానీ, లేకపోతే అబ్రహామును కానీ, యాకోబును కానీ, లేకపోతే దాని తర్వాత న్యాయాధిపతులను కానీ, తర్వాత ప్రవక్తలను కానీ, దేవుడు వారిని లేపకుండా ఉండకపోయినట్లయితే వీళ్ళు ఎప్పుడో చెల్లాచెదరైపోయేవారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అందుకని వారికి విగ్రహారాధన అంటే, ఇతర దేవుళ్ళ మీద అంటే ఎంతో మమకారం, ఎంతో ఆకర్షణ. సో ఈ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు, ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమని ఛాలెంజ్ ఇస్తున్నాడంటే, యూ షుడ్ రిపెంట్, మీరు పశ్చాత్తాపపడండి. ఒకసారి మనలో మనం మాట్లాడుకుందాము. పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? మీకు అర్థమైన భాషలో మనం ఏడవడమా? మనం చేసిన తప్పులను బట్టి సిస్టర్ గారు చెప్తున్నారు, ఎస్ రైట్ ట్రాక్లో ఉన్నారు మీరు, కరెక్టే. చాలామందికి పశ్చాత్తాపం అంటే, ఇదిగో సువార్త సిస్టర్ గారు చెప్పినట్టుగా మనం చేసిన తప్పులను బట్టి మనం ఒక సారీ ఫీలింగ్ కలిగి ఉండడం, ఇంకో మాటలో చెప్పాలంటే ఏడవడం, ఏడ్చి ప్రార్థన చేయడం అనుకుంటాం కదా. దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు శాడిస్ట్ కాదు నువ్వు ఏడుస్తే నీ మాట వింటా అనడానికి. కొంతమందికి ఉంటుంది కదా, పక్కనోడు ఏడిస్తే ఒకలాంటి చెప్పుకోలేనటువంటి సునకానందం అంటారా. పక్కనోళ్ళు ఏడిస్తే చాలా సంతోషం. అది మన దేవుడు అట్లాంటి కాదండి. నీవు కృతజ్ఞతతో ఏడిస్తే అందరి ముంగట కాదు, రహస్యమందు నువ్వు రూమ్లోకి వెళ్ళి గొల్లం పెట్టుకొని నీ తండ్రి అయిన దేవుని పట్ల బకెట్ కన్నీళ్ళు కారుస్తావో, ఒక బుడ్డిలో కన్నీళ్ళు కారుస్తావో, ఒక చెంబుడు కారుస్తావో, ఒక గ్లాసుడు కారుస్తావో, నీ ఇష్టం. కానీ కొన్నిసార్లు మనము పశ్చాత్తాపమనంగానే చాలామంది మీటింగ్లలో నేను చూశాను, దయచేసి మీరు నాతో ఏకీభవించాలి, ఎక్కువగా ఏడ్చి ప్రార్థన చేసేది స్త్రీలు. ఇక్కడ భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఇంటికి పోయి భర్తను ఏడిపిస్తూ ఉంటారు. అది కాదండి పశ్చాత్తాపం, అది కాదు. పశ్చాత్తాపము అంటే మారు మనస్సు. అంటే నీ మనస్సు ఇలా పోతున్నది, అది మారిపోయి యూటర్న్ కొట్టి రావాలి. అంటే నీ మనస్సు ఒకవేళ పాపము తట్టు, లోకము తట్టు తిరుగుతూ ఉంది, లేకపోతే పాపం వైపు వెళ్తూ ఉందంటే దానికి యూటర్న్ కొట్టి దేవుని వైపు తిరగటమే పశ్చాత్తాపం. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది, ఆ మారు మనసు పొందిందా? పొందింది. ఏడ్చిందా? ఏడవలే. జక్కయ్య ఉన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని సాక్షాత్తు క్రీస్తే సాక్ష్యం ఇచ్చాడు. ఏడ్చాడా? ఏడవలే. ఎవరి దగ్గరైతే అన్యాయంగా సొమ్మును దాచుకున్నాడో లేకపోతే దోచుకున్నాడో 4 వాళ్ళకి రిటర్న్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో పశ్చాత్తాపము అంటే ఏడవటం కాదు. ఏడిస్తే దేవుడు నీ ప్రేయర్ వింటాడు అని మనం కొన్నిసార్లు అనుకుంటాము, కానీ ఏడవకుండా కూడా నీ ప్రేయర్ను వింటాడు. కాకపోతే నీ హృదయము, నీ మనసు యథార్థంగా ఉండాలి.
లోపట ఒకటి పెట్టుకొని బయట ఒకటి డ్రామా ఆడితే దేవుడు ఆ ప్రార్థనను, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని లెక్క చేయడు. సో ఈ 4 వచనాల్లో లేకపోతే ఈ 3 వచనాల్లో ప్రభు అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు ఏమంటున్నాడంటే, మీరు పశ్చాత్తాపపడండి, మీరు అటు ఇటు తిరుక్కుంటూ మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలు వారికి అందరికీ కూడా విగ్రహారాధన అంటే మోజు. చెప్పండి. మీరు కొన్నిసార్లు అనుకుంటారు ఈ పదము మోజు అనే పదము చాలా నెగటివ్ సెన్స్లో వాడబడుతుంది అని. నేనంటాను ఖచ్చితంగా విగ్రహారాధన అంటే ఇశ్రాయేలు వాళ్ళకి మోజు. ఎందుకు మోజు అంటే వారికి వాళ్ళ చుట్టూ ఉంటున్న రాజ్యాలలో, చుట్టూ ఉంటున్న ప్రజలలో ఆయిలు, ఈయులు, హెత్తీయులు, అమోరీయులు, అశూరియులు అని చాలామంది జనాలు ఉన్నారు కదా. వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఓకే మనకు ఆరోగ్యం కావాలంటే ఈ దేవతను మొక్కాలరా, ఐశ్వర్యం కావాలంటే ఈ దేవతను మొక్కాలరా, పిల్లలు పుట్టాలంటే ఇది చేయాలరా, సచ్చి పరలోకం పోవాలంటే ఇక్కడ పోయి తగలబెట్టాలరా అని వాళ్ళు అన్నీ అలవర్చుకున్నారు. అన్య అలవాట్లను అలవర్చుకున్నారు. ఈరోజు మన దేశంలో కూడా అలా జరగట్లేదా? ఆరోగ్యానికి ఒక దేవత ఉంది, చదువుకు ఒక దేవత ఉంది, ఐశ్వర్యానికి ఒక దేవత ఉంది, ఇంకో దానికి ఇంకో దేవత ఉంది, పెళ్లి కావాలంటే ఇంకో దేవత ఉంది. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. చిలుకూరులో ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్కి వెళ్తే వీసా వస్తుందంట, మీకు అమెరికన్ వీసా వస్తుందంట. నిజం, నేను చూశాను ఆ వీడియో. సో చాలామంది అమెరికాకి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళందరూ కూడా పోయి అక్కడ పోయి పూజ చేసి వస్తారంట, వాళ్ళకి వీసా వస్తుందంట. అంటే మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళాలంటే ఇంకో దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుణ్ణి చాలా నిర్లక్ష్యంగా వాడేస్తున్నాము మన భారతదేశ సాంప్రదాయంలో, మన భారతీయులందరూ కూడా. ఫస్ట్ దేవుడు అనేవాడు అతనికి హద్దులు ఉంటాయా? నేను నా డిపార్ట్మెంట్ ఇదే, పిల్లలు మాత్రమే నేను పుట్టించగలుగుతాను, పెళ్ళి కావాలంటే ఇంకో దేవుని ముట్టుకో అని అంటే ఆ దేవునికి అర్థం ఏమైనా ఉంటుందా? ఉండదు. సో ఆలోచించండి. దేవుడు అనేవాడు మొట్టమొదటిగా ఆయనకు హద్దులు ఉండవు. అనంతుడు అని అంటాము ఆయనని. అంటే అంతము లేనటువంటి వాళ్ళు, వారికి బౌండరీ ఉండదు. అకౌంటింగ్ నా డిపార్ట్మెంటు, మార్కెటింగ్ నీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ ఇంకొకళ్ళ డిపార్ట్మెంటు అంటే అతను దేవుడు కాదు, ఆమె దేవత కాదు. సో విగ్రహారాధన అంటే బాగా ఆకర్షితులై ఇశ్రాయేలు జనమంతా కూడా విగ్రహారాధన మీద పడుతూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, మీరు భయంకరమైన పాపము చేస్తున్నారు అని. ఇంగ్లీష్లో నాకు భలే నచ్చుతుంది పదము. విగ్రహారాధనని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్పాలి. విగ్రహారాధనను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐడాలట్రీ. ఐడాలట్రీ. వ్యభిచారాన్ని ఏమంటారో తెలుసా? అడల్టరీ. ఒకటే అక్షరం తేడా. అడల్టరీ, ఐడాలట్రీ. ఇది ADUL, అది IDOL. 1-2 అక్షరాలు మాత్రమే తేడా. దేవుడు బైబిల్లో, ఇశ్రాయేలు చరిత్రలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తున్నాడు. ఎందుకు వ్యభిచారంతో పోలుస్తున్నాడు అంటే, నాతో పాటు తీయండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, యెషయా 54, ఐషయా చాప్టర్ 54:5 ఏమనుంది? నిన్ను సృష్టించిన వాడు, దానికన్నా ముందు ఏమనుందో చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు. చాలమ్మా. ఎందుకు పెళ్ళైన తర్వాత భర్త పేరుని భార్య తీసుకుంటుందో తెలుసా? ఇదిగో నీకు ఐడెంటిటీ కోసం. సో ఓ ఇశ్రాయేలు జనమా, ఓ యూదా వంశస్థులారా, నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. అందుకే చెప్పాను కదా ఇంతకుముందు, పక్కింటోళ్ళ భార్యని భార్య అనుకోకూడదు, అది వ్యభిచారం అవుతుంది, అది చాలా తప్పు. వాళ్ళ దేవతలను నువ్వు దేవుడు అనుకోకూడదు, అది వ్యభిచారం అవుతుంది, ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది. కాబట్టి అందుకనే నీ బీడు పడిపోయిన నీ పొలాన్ని నువ్వు దున్నుకోవాలి.
అని ప్రతి ఇశ్రాయేల్ వంశస్థునికి, ప్రతి దేవుని బిడ్డకి దేవుడిస్తున్న ఒక హెచ్చరిక. ఎందుకంటే మీరందరూ కూడా దేవుణ్ణి అమ్మేసుకుంటున్నారు. ఎలాగైతే ఒక వ్యభిచారం చేస్తున్న వ్యక్తి, అది పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, తన శరీరాన్ని ఎలాగైతే డబ్బు కోసం అమ్మేసుకుంటున్నారో, మీ భక్తిని, మీ యొక్క డివోషన్ని మీరు అమ్మేసుకుంటున్నారు. సో సాక్షాత్తు దేవుణ్ణి అమ్మేసుకుంటున్న పాపం అది. దేవునికి మాత్రమే ఇవ్వవలసిన భక్తిని నువ్వు ఇతర దేవతలకు, ఇతర విగ్రహాలకు ఇస్తున్నావు. ఇతర మనుషులకు, లేకపోతే పరపతికి, లేకపోతే పవర్కి, డబ్బుకి, బంగారానికి, బట్టలకి, ఇంకా వేరే వేరే విషయాలకి దేవునికి మాత్రమే ఇవ్వవలసిన భక్తిని, భయాన్ని, నిష్టని, గరిష్టని నువ్వు అందరికీ పంచుతున్నావు. తప్పది. ఒక ఆయన నవ్వుకుంటూ అంటాడు, నేను ఒక ప్లాట్ కొనుక్కుంటున్నానండి, ఆ ప్లాట్ కొనుక్కుందామంటే తీరా పేపర్లు చూసేసరికి అది అందరి పేరు మీద ఒక 10-15 పేర్ల మీద రిజిస్టర్ అయి ఉంది, దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయి. నేనేమో అది నా సొంతం అనుకుంటున్నాను, కానీ చాలామంది దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. సో అది ఎవరిదైనా అవుతుందా? అది పెద్ద లూజ్ కేసు అది. అట్లనే భర్త భార్యకు, భార్య భర్తకు ఇవ్వవలసిన ఆ ప్రేమను, ఆ భయమును, ఆ భక్తిని, ఇంకో మాటల్లో చెప్పాలంటే ఆప్యాయతను ఎలాగైతే ఇంకొకరికి పంచుకోకుండా ఉంటారో, అలానే నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే నీవు ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నావు. ఒకసారి గాలిలో, లేకపోతే మీ చేతిలో పెన్ను ఉంటే, పక్కన పేపర్ ఉంటే, సిలువను గీయండి. పెన్ను పేపర్ వద్దులే కానీ గాలిలో సిలువను గీయండి. ఎలా గీస్తారు చెప్పండి? సిలువను గీయండి గాలిలో. ఓకే, అందరు గీస్తున్నారు కదా. ఇలా గీసి తర్వాత ఇలా గీస్తారు. ఎవరైనా ఉన్నారా ఫస్ట్ ఇలా గీసేటోళ్ళు ఉన్నారా? అదే ఉంటారు, 100 ఉంటారు. అయితే ఇది మీకు వర్తించదు. ఇదే కరెక్ట్. ఎందుకో చెప్తా. సిలువలో ఒక అడ్డగీత, ఒక నిలువు గీత దేనికి సాదృశ్యం? విన్నారా మీరు ఎప్పుడైనా ఈ మాటను? విని ఉంటారు. నిలువు గీత దేవునికి మనిషికి మధ్యలో ఉంటున్న సంబంధం, అడ్డగీత మనిషికి ఉంటున్న సంబంధం. మీకు తెలుసా, దేవునికి మనిషికి ఉంటున్న సంబంధం గట్టిగా ఉంటేనే మనిషికి ఉంటున్న సంబంధం గట్టిగా ఉంటుంది. దేవునితో నీకు సంబంధం లేకుండా నేను నా సాటి సహోదరునిగా ప్రేమిస్తున్నాను, నా సాటి సహోదరులని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను, ఒక మంచి ఉద్దేశంతో ప్రేమిస్తున్నానని ఎన్ని కోతలు కోసినా ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఐ విల్ టెల్ యూ వై. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి సగం దేని గురించి మాట్లాడతారు? యేసుక్రీస్తు యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకు, ఇశ్రాయేలు జనాంగానికి అన్నిటికీ కూడా. ఆ 10 ఆజ్ఞలలో మొదటి హాఫ్ దేని గురించి మాట్లాడతాడు? నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలి. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమిలో కింద నీళ్ళ అందే కానీ ఎలాంటి విగ్రహాన్ని నువ్వు పూజించకూడదు. సబ్బాతు దినాన్ని నువ్వు ఆచరించాలి. అంటే ఈ మొదటి 4 లేకపోతే 5 ఏదైతే ఉన్నాయో దాన్ని కుదించి యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలో ఏమని చెప్పారంటే, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ భయము, ఇంకా నువ్వు పూర్ణ ఏమేమైతే పెట్టగలుగుతావో అవన్నిటితోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఇది ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో మిగతా సగం ఉన్నాయి చూడండి. దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, మర్డర్ చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. అవన్నిటినీ కూడా కుదించి యేసుక్రీస్తు ప్రభు ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు నీ భార్యని ప్రేమించగలుగుతావు, నీ భర్తను ప్రేమించగలుగుతావు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ పిల్లని, నీ కోడల్ని, నీ చుట్టూ ఉంటున్న వారందరినీ కూడా ప్రేమించగలుగుతావు. దేవుణ్ణి ప్రేమించడం రాదు. కానీ అయ్యా నేను మిమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రేమిస్తున్నానయ్యా అంటే అది ఒట్టి మోసం, అది అబద్ధం, అది జరగదు. నేను ఆధ్యాత్మిక కోణం నుంచి మాట్లాడట్లేను, మోరల్గా, జనరల్గా కూడా మాట్లాడుతున్నాను. Until and unless you do not love God, you cannot love yourself, you cannot love anybody else.
నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తేనే నీ పక్కనున్న వాళ్ళని ప్రేమించగలుగుతావు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించగలుగుతావు. సో నాతో పాటు చెప్పండి, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించే విషయంలో కూడా, కమాన్ స్టూడెంట్స్, రిపీట్ ఆఫ్టర్ మీ, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించే విషయంలో కూడా, సంపూర్ణంగా కాదు, దేవుణ్ణి అద్వితీయంగా ప్రేమించే విషయంలో కూడా, చెప్పు సునీతమ్మ, దేవుణ్ణి అద్వితీయంగా ప్రేమించే విషయంలో కూడా ఆశీర్వాదం ఉంది. ఎస్, లవింగ్ గాడ్ యునిక్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఈజ్ అ బ్లెస్సింగ్. హౌ ఈజ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్? అది ఎలా ఆశీర్వాదం అంటే, దేవుణ్ణి ప్రేమించగలిగితే నువ్వు నీ భార్యను ప్రేమించగలుగుతావు, నీ భర్తను ప్రేమించగలుగుతావు, నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించగలుగుతావు. ఏదో మనం గాలి మాటలాగా చెప్తాము, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం మాత్రమే కాదయ్యా, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తున్నామా? చెప్పండి. మనసు మీరు మీ మనసు మీద చేయి పెట్టుకొని మీ హృదయాన్ని పరీక్షించుకొని చెప్పండి, నీ కులం కాని వారిని ప్రేమిస్తున్నారా? నీ జాతి కాని వారిని ప్రేమిస్తున్నారా? అంతవరకు ఎందుకు? ఒకప్పుడు మన చర్చిలో ఉండి ఇప్పుడు సపరేట్గా ఒక చర్చ్గా వెళ్ళిపోయి వాళ్ళు సపరేట్ చర్చ్గా ఉంటుంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? వాళ్ళతో మనం మాట్లాడుతున్నామా? అక్కడే తెలిసిపోతుంది దేవుని ప్రేమ ఏంటో. సో మొదటిగా మన సంబంధం దేవునితో. దేవమాత అన్నమా, వింటున్నావా? దేవునితో ఫస్ట్ మన సంబంధం కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనిషితో మనిషికి సంబంధం కరెక్ట్గా ఉంటుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను అంతే. వెన్ ఎవర్ యూ డ్రా ఎ క్రాస్, సిలువని నువ్వు గాల్లో కానీ పెన్లో కానీ పేపర్ మీద కానీ ఎప్పుడైనా గీసినప్పుడు నీకు తెలియకుండానే నీ చెయ్యి నిలువు గీత మొదటిగా వస్తుంది. నిలువు గీత వచ్చిన తర్వాతే అడ్డు గీత వస్తుంది. అంటే పైనున్న దేవునికి కిందుంటున్న మనిషికి, నీకు దేవునికి మధ్యలో సంబంధం చాలా గట్టిగా ఉండాలి. ఆ సంబంధం దేవుని పట్ల అనురాగం, లేకపోతే ద ప్యాషన్ ఫార్ గాడ్. అదే ఈరోజు మన మొదటి పాయింట్. ప్యాషన్ ఫర్ గాడ్ అంటే దేవుడు అంటే ప్యాషన్ ఉండాలి, దేవుడు అంటే అనురాగం ఉండాలి, దేవుడు అంటే ఇష్టాగరిష్ట ఉండాలి, ఆయనను దేన్నైనా కూడా వదులుకునేంత ప్రేమ కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే నీ హృదయము దున్నబడుతుందో, నీ హృదయములో నుండి, నీ యొక్క చేతి పనులలో నుండి, లేకపోతే నీ ఆత్మఫలము కనిపించేది ఏంటంటే దేవుడు అంటే ప్యాషన్ కలిగి ఉంటుంది. దేవుడు అంటే ప్యాషన్ కలిగి ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనము. అతడు దేవునిని మహిమ పరిచినందునా పరచనందునా? అంటే చేశాడా, చెయ్యలేదా? చెయ్యలేదు. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొట్టెను గనుక పురుగులు పడి చచ్చిపోయాను. ఎవరు, ఏంటిది పరిస్థితి అంటే, రాజైన అగ్రిప, ఇక్కడ హేరోదు అగ్రిప అనే రాజు, ఆయన ఒక సూచక్రియని చూస్తాడు. ఒక మంచి పాస్టర్ గారు మాట్లాడుతుంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తాడంటే మనిషి గుంజుకుంటాడు. వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తుతుంది, పురుగులు పడి వెంటనే చచ్చిపోతాడండి. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లని చెప్పుకుంటూ, చాలామంది పాస్టర్లనే కాదు విశ్వాసులు కూడా దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వట్లేదు. దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వట్లేదు. మరి దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా దేనికి ఇస్తున్నారు అంటే, డబ్బుకి ఇస్తున్నారు, పవర్కి ఇస్తున్నారు, లేకపోతే మనుషులకు ఇస్తున్నారు. ఇవంతా కూడా బైబిల్ భాషలో దీన్ని ఆత్మీయ వ్యభిచారం అంటారు. ఏమంటారండి? ఆత్మీయ వ్యభిచారం. దేవుని యొక్క మహిమను చాలా బాధేసింది. రీసెంట్గా ఒక పాస్టర్ ఎల్బీ స్టేడియంలో బర్త్డే పార్టీ చేసుకున్నాడు. మీకందరికీ కూడా తెలుసు. మధ్యలో ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తున్నాడు.
పక్క నుంచి ఒక పాట స్టార్ట్ అయింది. అరే పాట భలేగా ఉంది కదా అని సౌండ్ పెట్టి చూస్తే పాట దేవుడిని గురించి కాదండి, ఆ పాస్టర్ గురించి. నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు తోపు, నువ్వు ఇది. ఎవరికి వస్తుంది మహిమ? మనుషులకు. 10,000 ఇవ్వకపోతే మీతో ఫోటో దిగనంటున్నాడు. ఓకేనా? 10,000 ఇవ్వకపోతే, లేకపోతే 20,000 ఇవ్వకపోతే మీకు లక్కీ డ్రా. చర్చిలో లక్కీ డ్రాలా? తర్వాత ఇంకొక ఆయన ఇంకొక గిమిక్ చేస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక గిమిక్ చేస్తాడు. ఎవరికి వెళ్తుంది మహిమ? క్రిస్టల్ పెళ్లి ఆల్ సెయింట్స్ చర్చ్లో జరిగింది. క్రిస్టినా పెళ్లి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో జరిగింది. మొన్న మీరు వెళ్ళారు కదా, ఏ చర్చ్ అయ్యా చూడ్డానికి? ఎక్కడ? వరంగల్ రూట్లో అనుకుంటా. మెదక్ చర్చ్కి వెళ్ళారా? ఓకే, మెదక్ చర్చ్కి వెళ్ళారు. మీరు చెప్పిన చర్చ్ కూడా వెళ్ళారు. ఓకే. ఇప్పుడు ఈరోజు చాలా బ్యాప్టిస్టు, లూథరన్, సెంటినరీ చర్చెస్ ఉన్నాయి కదా. ఆ చర్చ్కు వెళ్ళే మెంబర్స్ని పోయి అడగండి, ఈ చర్చ్ స్థాపించింది ఎవరు అని. ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పలేరు తెలుసా? ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పలేరు. ఎందుకు తెలుసా? ఆ మిషనరీ ఎవరైతే వచ్చి ఆ చర్చిని స్థాపించారో వాళ్ళ పేరుని బయటికి రానియలే. ఈరోజు మనము ఒక 100 మంది క్రైస్తవులని ర్యాండమ్గా హైదరాబాద్లో పికప్ చేసుకొని అడుగుదాం ప్రశ్న, ఏ చర్చ్కి వెళ్తున్నాం అంటే పలానా కుమార్ చర్చ్, ఒక సతీష్ కుమార్ చర్చ్, ఒక ప్రవీణ్ కుమార్ చర్చ్, ఒక అనిల్ కుమార్ చర్చ్. దేవుని సంఘం అని ఎవడైనా అంటాడా? రాదది, నోట్ల నుంచి రాదది. ఎవరికి వస్తుంది మహిమ? చెప్పండి, ఎవరికి వస్తుంది మహిమ? ఇది ఆత్మీయ వ్యభిచారం. విశ్వాసులు కూడా అలానే ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా జీవం గల దేవుని సంఘానికి వెళ్తున్నానని ఒక్కళ్ళు చెప్తారా? మేము హెబ్రోన్ సహవాసంకి వెళ్తామంటున్నారు, మేము ఆ చర్చ్కి వెళ్తున్నామంటారు, మేము ఈ చర్చ్కి వెళ్తున్నామని అంటారు. కానీ నా కోసము ప్రాణం పెట్టిన దేవుని సంఘానికి వెళ్తున్నానని, దేవునికి ఇవ్వవలసిన మహిమ కంటే ఆ సంఘాన్ని స్థాపించిన వ్యక్తికి, స్క్రీన్ మీద కనిపించే ఆ వ్యక్తికి మహిమ ఎంతగానో దక్కుతుంది. అప్పుడు ఎలా వస్తుంది మనకు దేవుడు అంటే ప్యాషన్? దేవుడి పట్ల అనురాగం ఎలా వస్తుంది మనకి? మనకు ఇశ్రాయేలు జనాలకి ఏంటి తేడా? అందుకే అంటున్నాడు దేవుడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అటు ఇటు తిరగొద్దు. మీరు రావాలి అనుకున్నట్లయితే హోషేయాని జ్ఞాపకం చేసుకోండి. హోషేయాకి గోమేరు అనే ఒక వ్యభిచారిణితో పెళ్ళవుతుంది. అది కూడా ఆయన ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ప్రభు అయిన యెహోవా ఇశ్రాయేలు జనాలకి ఒక ఎగ్జాంపుల్ చూపించాలని చెప్పి, ఒక నీతి పాఠం నేర్పించాలని చెప్పి హోషేయ అనే ఆయన ఒక మంచి ప్రవక్త, ఒక మంచి పేరు మోసిన పాస్టర్, ఆయనను పిలిచి, హోషేయ నీకు పెళ్లి టైం వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలి నాన్న. సరే దేవా, చిత్తము. ఎవరిని చేసుకోవాలి? ఒక మంచి సింగర్ ఉంది వైజాగ్లో, ఆమెనిచ్చి పెళ్లి చేసుకుంటారా? లేదు లేదు లేదు, ఒక వ్యభిచారిణితో నువ్వు పెళ్లి చేసుకోవాలి. దేవా, నేనేంటి, నేను చేసే పనేంటి? నాకున్న ఇమేజ్ నా ద్వారా వచ్చింది కాదు, నీ ఇమేజ్ కదా ఖరాబ్ అయ్యేది అని అంటే, లేదు, నువ్వు గోమేరు అనే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు మాట పొల్లెత్తకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 2-3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ వ్యభిచారిణి అయిన స్త్రీ మరలా పారిపోయింది. తన యొక్క వ్యసనాలను వదులుకోలేక, తనకుంటున్న అలవాట్లను వదులుకోలేక పారిపోతే మళ్ళీ యెహోవా వాక్కు ప్రత్యక్షమై యెహోషేయకు, అగో పలానా ఆ మార్వాడి సేటు దగ్గర నీ భార్య బందీ అయి ఉంది. ఎందుకంటే ఆమె ఏ జూదం ఆడిందో, లేకపోతే ఏ వ్యసనానికి అలవాటు పడిందో, ఆమె ఆ సేటుకి డబ్బులు కట్టాలి, ఈమె దగ్గర డబ్బులు లేవు. సో నువ్వు వెళ్ళి ఆయనతో ఫైటింగ్ చేసి కాదు, నీ రొక్కాన్ని ఇచ్చి ఆమెను మళ్ళీ విడిపించుకొని తీసుకురా. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యూదా వంశస్థులారా, ఇలా బజారుగా మీరు తిరుగుతున్నారు. నేను మిమ్మల్ని కొన్నాను, నేను మిమ్మల్ని రక్షించాను, నా స్వాస్థ్యముగా పిలిచాను.
నేను మిమ్మల్ని నా జనులుగా పిలిపించుకున్నాను, మీకు ఒక ఐడెంటిటీని ఇచ్చాను. మీరు మళ్ళీ వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారు. మీరు మళ్ళీ వెళ్ళి ఆ యొక్క ఆత్మీయ వ్యభిచారాన్ని చేస్తున్నారు. సో నీవు తిరిగి రావాలి అంటే అటు ఇటు తిరగకుండా నా యొద్దకే రావాలి. అదేనా ఉంది ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం చదివింది. ఇర్మియా 4:1 ఏమనుందండి? నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ పనికిరాని పనులు, బైబిల్ భాషలో ఏమనుందంటే నీ హేయమైన క్రియలు నా సన్నిధి నుండి తొలగించుడి. దేవుడు మనిషిని, దేవుడు ఇశ్రాయేలు జనాన్ని, దేవుడు మనలందరినీ ఇంత ప్యాషన్తో ప్రేమించాడండి. దేవుడు ఇంత ప్రేమించాడు కాబట్టి నువ్వు కూడా, మనమందరము కూడా ఆయనకు భార్య స్థానంలో ఉంటున్న వాళ్ళము. కాబట్టి నువ్వు కూడా అదే డివోషన్, అదే ప్రేమ, అదే అనురాగము, అదే ప్యాషన్ దేవుని పట్ల చూపించాలి. ఈ ప్రేమను, అయ్యా మరి నేను మండే నుంచి సాటర్డే వరకు నీతోనుంటా, గోమేర్ అన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. హోషే గారు లేకపోతే భర్త గారు మండే నుంచి సాటర్డే వరకు నీతోనే ఉంటా, చర్చ్కి వస్తా, ఒక పాస్టర్ అమ్మ చేయవలసిన పనులన్నీ చేస్తా. సండే ఒక్కరోజు మాత్రం నన్ను వదిలేసి నేను నా పనులు చేసుకుంటా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? చండాలంగా ఉంటుంది. నువ్వు ఈ 6 రోజులు ఎంత నిష్టగా ఉన్నా ఆ ఒక్కరోజు నువ్వు ఏ పాపపు హేయమైన కృత్యాల్లో నువ్వు పాల్గొంటావో దాన్ని బట్టి నీ సంబంధం అంతా కూడా చెడిపోతుంది. అవునా కదా? సో నువ్వు దేవునికి, ఓ ఇశ్రాయేలు జనమా, లేకపోతే ఓ బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ సంఘమా, నువ్వు దేవునికి చూపించే భక్తి విషయంలో, అనురాగం విషయంలో, ప్యాషన్ విషయంలో, దేవా నేను నీకు 100% ఇస్తా. ఇస్తే ఎంత ఇవ్వాలి? 100% ఇస్తా. నా ఫోన్ బ్యాటరీ లాగా నేను 90% ఇస్తా అని. ఎంతమంది ఫోన్ బ్యాటరీలు 50 కంటే పైన ఉంటాయి? ఇప్పుడు చూసుకొని చెప్పండి నాకు. మీ బ్యాటరీలు, ఫోన్ బ్యాటరీలు 50% కంటే పైన ఉన్నదనుకోండి, మిమ్మల్ని బట్టి నేనేం చెప్పొచ్చో తెలుసా? మీరు కేర్లెస్ పీపుల్ కాదు అని. మా క్రిస్టినా ఉంది, 20% వచ్చిందంటే ఆమెకు తిరుగులేదుగా. ఒక 10 సార్లు కాల్ చేస్తుంది, 10 సార్లలో 2-3 సార్లు అంటుంది, అన్న 3% ఉంది, తొందరగా ఉంది, ఏముందో చెప్పు. అన్న 2% ఉంది, తొందరగా ఏందో మ్యాటర్ చెప్పు, లేకపోతే నాకు మెసేజ్ పెట్టు. ఆమె ఆ రిస్కీ లైఫ్ ఆమెకి ఇష్టం. 20% ఉందంటే ఆమెకి ఇక నాకు ఒక రోజంతా వస్తుందిలే అనుకుంటాం. ఇటువైపు మా అమ్మ ఉన్నది, 50% దాటిందంటే చార్జర్ ఏది అంటది. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఫోన్ బ్యాటరీ లాగా కాదు మన డివోషన్. నువ్వు ఇస్తే 100% దేవునికి ఇచ్చేసేయాలి. దేవా నేను నీకు 99% ఇస్తా, కానీ 1% మాత్రం వదిలేవా? లేదు. ఉంటే మొత్తం వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఇది దేవుని పట్ల నువ్వు చూపించే ప్యాషన్. సో దేవుడు అంటే ప్యాషన్ కలిగి ఉండాలి. దేర్ షుడ్ బి ప్యాషన్ ఫర్ గాడ్. చెప్పండి, దేర్ షుడ్ బి ప్యాషన్ ఫర్ గాడ్. ఎలాంటి ప్యాషన్ ఉండాలి అంటే, ఎలాంటి ప్యాషన్ ఉండాలంటే, నీవు ప్రపంచాన్ని అంతా కూడా ఒక తాడిలో పెడితే, లేకపోతే ఒక తక్కెడలో పెడితే, దేవుణ్ణి ఒక తక్కెడలో పెడితే, మనుషుడు జనరల్గా ప్రపంచాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే దేవుడు వ్యక్తిగతంగా ఒక్కడిగానే కనిపిస్తాడు. ఎందుకంటే మనకు భౌతికవాదం ఎక్కువ. భౌతికవాదం అంటే మనం చూసేది, మనం ముట్టుకునేది, మనము ఫీల్ అయ్యేది, మనము వాసన చూడగలిగేది, దీంతో నమ్మేది ఎక్కువ, చూడకుండా నమ్మేది చాలా చాలా తక్కువ. సో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఆ దేవుడిని మొక్కితే ఆశీర్వాదం వస్తుంది, ఈ దేవుడిని మొక్కితే పిల్లలు పుడతారు, ఈ దేవుడిని మొక్కితే అమెరికా వీసా వస్తుంది, ఈ దేవుడిని మొక్కితే పెళ్ళిళ్ళు తొందరగా అయితే అని
ఆశీర్వాదంలో ఎమ్మటి పరిగెట్టారే కానీ ఆ ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుణ్ణి మాత్రం మర్చిపోతూ దేవుణ్ణి వాళ్ళు కొద్దిగా ఇగ్నోర్ చేశారు, అంటే నిర్లక్ష్యం చేశారు. దట్ ఈస్ వై యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలుగా మనకిచ్చారు. నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సు బలము ఇంకా ఏమేమైతే యాడ్ చేస్తారో అన్నీ కూడా పూర్ణంగా, పూర్ణ అంటే సంపూర్ణంగా, కంప్లీట్గా 100%గా నీవు దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితే నీవు నీ పక్కనుంటున్న నీ భార్యనో, నీ భర్తనో, నీ కుటుంబానో నువ్వు కంప్లీట్గా ప్రేమించగలుగుతావు. సో దేర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ లవింగ్ గాడ్ ఎక్స్క్లూజివ్లీ. దేవుణ్ణి అద్వితీయంగా ప్రేమించే దాంట్లో కూడా ఆశీర్వాదం ఉంది. ఆయనను ప్రేమించే రీతిగా ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. అందుకే అంటాడు దేవుడు, నిన్ను వలే నీ పొరుగు, నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవాలి సుమా. చాలాసార్లు అనుకుంటాము, నేను పక్కనోళ్ళని ప్రేమిస్తే చాలు, పక్కనోళ్ళని చూసుకుంటే చాలు, పక్కనోళ్ళతో నా సంబంధం బాగుంటే చాలు అంటే లేదు లేదు లేదు. ఎంతమంది ఐ లవ్ యూ చెప్పి ఉంటారు? చేతులు ఎత్తకండిలే కానీ. మీ భార్యకో, మీ భర్తకో, వేరేలకో ఐ లవ్ యూ చెప్పి ఉంటారు. ఎప్పుడైనా మీరు అద్దంలో చూసుకొని మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకున్నారా? అది కష్టం. ఇదే ఏడ్చిన ముఖము, ఎప్పుడు జిడ్డు ముఖము, ఇదే. మనకు ఫిల్టర్లు కావాలి ఎక్కువ. ఏం కావాలి? ఫిల్టర్లు. ఒక సెల్ఫీ దిగితే ఏం కావాలి? ఫిల్టర్లు. ఎందుకంటే వీ కెనాట్ యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్. బట్ ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను వలే ఫస్ట్ మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే, నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. నిన్ను నువ్వు ద్వేషించుకుంటే సాతానుడు నీ హృదయంలో వచ్చి, నీ మనస్సులో వచ్చి ఆత్మహత్యకు ప్రేరేపణ కలిగిస్తాడు. సో మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటున్నావో అదే ప్రేమను వీలైతే కొంచెం ఎక్కువ చేసి నీవు నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది దేవుని పట్ల ఉండే ప్యాషన్. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, దేవుని పట్ల ప్యాషన్ ఉంటే, అంటే దేవుని పట్ల అనురాగం ఉంటే ఇతరుల పట్ల మనకు కనికరం ఉంటుంది, కంపాషన్. ఈరోజు టాపిక్ పేరు ఏమని చెప్పాను? ప్యాషన్, కంపాషన్. ప్యాషన్ అంటే అనురాగం, భక్తి, నిష్ఠ. కంపాషన్ అంటే ప్రేమ, కరుణ. యేసయ్యా కనికర పూర్ణుడా. ఆ పాట వచనంలో ఏదో ఉంటుంది, నా వలన ఏదియు ఆశించకయే నన్ను ప్రేమించితివి అని. ఈరోజు మీరు ఎవరినైతే గాఢంగా ప్రేమిస్తున్నారో వాళ్ళ సైడ్ చూసి, ఇక్కడ లేకున్నా వాళ్ళని గుర్తు తెచ్చుకొని మీరు వారిని ఎందుకు ప్రేమిస్తున్నారో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు ప్రేమించి ఉంటామంటే, ఆమె అందంగా ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నా బ్రదర్. ఆమెకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అందం పోతే ప్రేమించడం ఆపేస్తామా? ఆమె నన్ను బాగా చూసుకుంటుంది కాబట్టి నేను ప్రేమిస్తున్నా బ్రదర్, రేపు చూసుకోవడం మానేస్తే ప్రేమించడం ఆపేస్తావా? ఆమెకు బాగా డబ్బు ఉంది అందుకే నేను ప్రేమిస్తున్నాను బ్రదర్. ఉంటారు కొంతమంది. డబ్బు పోతే ప్రేమించడం ఆపేస్తామా? మనిషి ప్రేమకు హేతువు ఉంటుందండి, కానీ ఏ హేతువు లేకుండా ప్రేమించిన వాడే మన దేవుడు. హల్లెలూయా. సో ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే నీ పక్కనుంటున్న వారి పట్ల నీకు కనికరం పుడుతుంది. వితౌట్ లవింగ్ గాడ్ యూ కెనాట్ లవ్ యువర్ పర్సన్ అరౌండ్ యూ. చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేయడానికి నేను మీకు చెప్తాను. మీ పక్కింటి వాళ్ళు ఊరెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఆ పక్కింటి ఆవిడ ఏమన్నదంటే, ఏమండి మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడిని నేను ఊరికి తీసుకెళ్ళలేను, ఒక 2 రోజులు మీతో ఉంచుకోండి అన్నారనుకోండి. మీరు మంచిగా ఆ అబ్బాయిని, ఆ పిల్లోడిని చూసుకుంటున్నప్పుడు మీరు ఏదైతే వండుతారో, మీ కొడుకుకి ఏదైతే పెడతారో అదే తిండి ఆయనకు పెడతారు. మీరు ఏదైతే మంచిగా పడుకోవడానికి మీ కొడుక్కి ఏర్పాటు చేస్తారో ఆయన కూడా పడుకోవడానికి ఒక చోట ఏర్పాటు చేస్తారు. రైట్? ఇప్పుడు ఆప్షన్ 2, ఇంకొక సినారియో.
మీ పనావిడ ఉంది, మీ ఇంట్లో పని మనిషి ఉంది, ఆమె కూడా ఊరికి వెళ్తుంది. అమ్మగారు ఇలా అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కానీ నేను ఊరు వెళ్తున్నాను, మా అబ్బాయిని తీసుకెళ్ళలేను, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ అబ్బాయిని కూడా మీ ఇంట్లో పెట్టుకుంటారా అంటే అతి కష్టంగా మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ కొడుకుని ఎట్లా ట్రీట్ చేస్తారు? మీ కొడుకుకి ఏదైతే తిండి పెడతారో మీ పనామె కొడుకు కూడా అది తిండి పెడతారా? మీరు ఆన్సర్ చేయకండి, మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీ కొడుకుని ఎక్కడైతే బెడ్ మీద పడుకోబెడుతున్నారో మీ పనామె కొడుకును కూడా ఆ బెడ్ మీద పడుకోబెడతారా? సో ఈ అబ్బాయిని, మొదటి అబ్బాయిని, రెండో అబ్బాయిని ప్రేమించే విషయము దేని మీద ఆధారపడి ఉంది? వాళ్ళ అమ్మతోని, వాళ్ళ నాన్నతోని, వాళ్ళ యజమానునితోని మీకు ఎలాంటి సంబంధం ఉందో దాని మీద ఆధారపడి ఉంది. అంతేనా? ఇప్పుడు మనం ఆత్మీయంగా వచ్చేద్దాము. నువ్వు దేవునితో నీ సంబంధం బాగా ఉంటే ఆ దేవుని బిడ్డ అయిన ఇతరులతో నీ సంబంధం బాగుంటుంది. అతన్ని నిన్ను వలే ప్రేమించుకోగలుగుతావు. పని ఆమెతో నీ సంబంధం బాగలేదు కాబట్టి, ఆమె నిన్ను సతాయిస్తుంది కాబట్టి, నువ్వు ఆమెను సతాయిస్తావు కాబట్టి పని ఆమె కొడుకును కూడా నువ్వు సరిగా ప్రేమించలేవు. అర్థమైందా నా పాయింట్? దేవుణ్ణి నీవు సరిగా ప్రేమిస్తే నీ పక్కనుంటున్న వారిని మంచిగా ప్రేమించవచ్చు. ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవుల పట్ల, మరి ముఖ్యంగా ఈ సువార్త సేవను ప్రారంభించిన మిషనరీ పట్ల అనేకమైన యాంటీ ఎలిమెంట్స్ భయంకరమైన దుర్భాషలాడుతున్నాయి. ఏమైనా దుర్భాషలాడుతున్నాయంటే, బలవంతంగా మత ప్రచారం చేయడానికి వచ్చారండి ఈ మిషనరీ నా డా అని ఒక ఆయన అన్నాడు. బూతులు తిడుతున్నాడు. తెల్లదొరలు వచ్చి ఎలాగైతే మా దేశాన్ని అమ్ముకున్నారో మిషనరీలు వచ్చి మా యొక్క ధర్మాన్ని అమ్ముకున్నారండి అని చాలామంది, మరి కొన్ని వ్యతిరేక సంఘాలు నోరు పారేసుకుంటున్నాయి. చూడండి, మిషనరీలు ఈ ప్రపంచానికి మరి నలుమూలలా వెళ్ళినప్పుడు మన భారతదేశంలో అడుగుపెట్టిన ఏ మిషనరీస్ అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా, నువ్వు మత మార్పిడి చేసుకుంటే నేను నీకు వైద్యం ఇస్తా, నువ్వు మత మార్పిడి చేసుకుంటేనే నేను నీకు చదువు ఇస్తా అంటే, ఈరోజు భారతదేశంలో క్రైస్తవత్వము 3%, 4%, 10కి లోపల పర్సెంటో ఉండదు. అవునా కాదా? నువ్వు క్రిస్టియన్ అయితేనే నేను నీకు ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు క్రిస్టియన్ అయితేనే నేను నీకు ఇక్కడ ఉద్యోగం చదువు ఇస్తాను అని చెప్పి మిషనరీ వాళ్ళు ఇక్కడ వచ్చి స్థాపించిన విద్య వైద్య ప్రోగ్రామ్స్లలో, స్కీమ్లలో వాళ్ళు ఆ మాట అన్నట్లయితే ఎంతోవరకు. ఎందుకండి, పోయిన నవంబర్లోనో డిసెంబర్లోనో బాంబేలో ఒక సంఘటన జరిగింది తెలుసా? బాంబేలో టాటా అని ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ముంగట కొంతమంది హైందవ సోదరులు అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తుంటే ఒక ముస్లిం యువత, వాళ్ళు పాపం తిండికి లేకనో ఆ అన్నదానాన్ని కొట్టిన లైన్లో వచ్చి వాళ్ళు కూడా ఆహారం పెట్టొద్దంటే, నువ్వు జై శ్రీరామ్ అంటేనే నేను నీకు ఆహారం పెడతా అని ఆ అన్నదానం చేసే వ్యక్తి దెబ్బలాడుకోవడం స్టార్ట్ చేశాడు. అయ్యా, మీరు అన్నదానం చేస్తున్నారు, నేను పేదదాన్ని, నాకు ఆకలిస్తుంది, దానికి మతానికి ఎందుకు రిలేషన్షిప్ పెడుతున్నారని చెప్పి ఆమెతో పోట్లాడారు. నువ్వు జై శ్రీరామ్ అంటేనే నేను నీకు ఫుడ్ పెడతా. పక్కనే జర్నలిస్టులు ఉన్నారు, పక్కనే న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆ అన్నదానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో నీకు ప్రశ్నిస్తే, లేదు నా అన్నదానం, నా అన్నం, నా ఇష్టం, నువ్వు మా దేవుణ్ణి ఒప్పుకుంటేనే నేను నీకు తిండి, లేకపోతే తిండి పెట్టలే. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్య దేశం. అలా మన మిషనరీలు అన్నారా? ఈరోజు కోస్తా ప్రాంతాల్లో ఉంటున్న అనేకమైన, ఇంతమంది అన్నాను కదా, ఈ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లని, లూథరన్లని, లేకపోతే ఇంకా వేరే సంఘాలన్నిటికీ కూడా స్థాపించిన వాళ్ళ పేర్లు ఎక్కడ బయటికి రావు. విలియం కేరీ వచ్చి ఒక 4 సంఘాలు కట్టి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా. ఆలోచించండి ఒకసారి. విలియం కేరీ జస్ట్ ఒక పాస్టర్గా వచ్చి ఒక 4 కాకపోతే 40 సంఘాలు స్టార్ట్ చేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆడపిల్లలు మీకు చదువు ఉండకపోయేది, మనకు మంచి విద్య ఉండకపోయేది, మనకు ట్రైన్స్ ఉండకపోయేవి. ఎన్ని చేశాడు విలియం కేరీ? చాలా చేశాడు. అవునా కదా? స్వాతంత్రం రాకముందు, మిషనరీస్ రాకముందు మన దేశంలో కుష్టి రోగులని,
నిప్పు పెట్టి బతికుండగానే దాన్ని ఏమంటాం మనము, సజీవంగా దహనం చేసేవారు. ఎందుకంటే ఆ రోగం మనకు అంటుకుంటుందని చెప్పి. ఒక యుగస్లేవియా వనిత మదర్ తెరిసా, భారతదేశానికి సంబంధం లేని వ్యక్తి, భారతదేశంలో కుష్టి రోగులను భయంకరంగా సజీవంగా దహనం చేస్తున్నారని తెలుసుకొని తన పెద్ద మనిషి అయిన నెక్స్ట్ ఏటనే, అంటే టీనేజ్లోనే తన శరీర సంబంధ కోరికలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి, నేను నా జీవితాన్ని కుష్టి రోగుల కోసము, మానసిక వికలాంగుల కోసము నేను ధారాళంగా సమర్పించుకుంటున్నానని చెప్పి ఆమె దేశాన్ని వదిలేసి బాంబేలో, కలకట్టాలో అడుగుపెట్టి ఆప్యాయతంగా అమ్మ కూడా కింద పడేసి కుష్టి వచ్చిన పిల్లలను కింద చెత్తబుట్టలో పడేస్తే ఆ బుట్టలో ఉంటున్న పిల్లలను ఇంకా అనేకమైన వందల వేల కుష్టి రోగులను అక్కున చేర్చుకుంది ఒక విదేశీ వనిత. అప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, తెలుసా? అప్పుడు మన భారతీయులందరూ కూడా సంకల్పం చదువుకున్నారు, అయ్యోయ్యో ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఆమెకి మనకు సహాయం చేస్తుంటే, మనకు సేవ చేస్తుంటే ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్పి అప్పుడు మన భారతదేశ గవర్నమెంట్ పద్మభూషణ్ ఏదో ఇచ్చింది. అప్పటి వరకు మన వాళ్ళకి సొయ్యలేదు. ఎక్కడండి మనము మన సాటి మనిషిని ప్రేమించేది? ఎక్కడ మనం కనికరం చూపించేది? వెన్ దెర్ ఈజ్ నో ప్యాషన్ ఫర్ గాడ్, దెర్ విల్ బి నో కంపాషన్ ఫర్ పీపుల్. దేవుడంటే నీకు భక్తి, ప్రేమ, నిష్ట లేకపోతే నీ సాటి సహోదరునికి, నీ పక్కనుంట వ్యక్తికి నీకు కనికరం రాదు, కంపాషన్ రాదు, ప్రేమ రాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మనిషిని ప్రేమించగలుగుతావు, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే మనిషిని ఆదరించగలుగుతావు. ఒక జర్నలిస్ట్ వచ్చి మదర్ తెరిసాని అడిగారు, ఎలా మదర్, ఎలా నువ్వు ఇంత నిస్వార్థంగా సేవ చేయగలుగుతున్నావు? ఎవరైనా చూసారా? ఇంటర్నెట్లో కొడితే వస్తుంది మదర్ తెరిసా రూమ్. ఒక బల్ల, ఒక చైర్, ఒక చెక్క మంచము, మంచం మీద పరుపు కూడా ఉండదు, ఒక ల్యాంప్ అంటే లైట్, గోడకి ఒక సిలువ, ల్యాంప్, టేబుల్ మీద కొన్ని బుక్స్, బైబిలు, ఈమె 2 జతలు, అదే తెల్ల చీర, తెల్ల చీర ప్లస్ అంచు మీద బ్లూ కలర్ స్ట్రిప్తో ఉంటుంది. ఆమెనొచ్చి ఆమె రూమ్ చూసి ఇంటర్వ్యూ తీసుకుంటూ ఇండియా టుడే మ్యాగజైన్ వాడు వచ్చి, ఎలా మదర్, ఎలా అమ్మా ఇంత నిస్వార్థంగా వాళ్ళ పుండ్లలో నుంచి పందికొక్కులు కొరికేస్తే వాళ్ళకి ఫీలింగ్ లేకుండా, ఎలుకలు కొరికేస్తే వాళ్ళకు ఫీలింగ్ లేకుండా, కుష్టి రోగంతో బాధపడుతున్న వాళ్ళకి నువ్వు వాళ్ళ సొన నీకు అంటుకుంటుందని, వాళ్ళ చీము నెత్తురు నీకు అంటుకుంటుందా, నీ ముఖంలో పడుతున్నా కూడా చిరునవ్వుతో నువ్వు తుడుచుకొని వాళ్ళకి ఎలా సేవ చేయగలుగుతున్నావు అంటే, నేను దేవుణ్ణి ప్రేమించాను. ఆయన ఆ అమ్మ, ఈ అమ్మ, ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారయ్యా. సో వాళ్ళలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు. సో నేను దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాను కాబట్టి వాళ్ళంటే నాకు కనికరము, వాళ్ళంటే నాకు ప్రేమ, నాకు జాలి. ఇంకో మిషనరీకి ఏమైందంటే, ఆయన డాక్టర్గా వచ్చి వీళ్ళందరికీ కూడా సేవ చేస్తూ ఉంటుంటే ఒకరోజు కాఫీ కలుపుకుంటూ ఉంటే వేడి నీళ్లు ఆయన కాళ్ళ మీద పడ్డాయి. ఈయనకు సొయ్యలేదు. ఎందుకు సొయ్యలేదు? ఈయనకు కూడా కుష్టి వచ్చేసింది. అప్పటి వరకు తెలియలేదు ఈయనకు కుష్టి వచ్చిందని తెలిసి. సేవ చేస్తూ ఇక్కడనే మరణించాడు. కుష్టి రోగుల కోసము, అమ్మాయిల కోసము ఒక మంచి పాఠశాల, ఒక మంచి ఆశ్రమము కట్టాలని ఒరిస్సా ప్రాంతంలో వచ్చిన గ్రహం స్టెయిన్స్ని, తన 2 కుమారులను బలి ఇచ్చిన మన భారతదేశం. ఎలా? నీవు దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నట్లయితే మనుషుల పట్ల నీకు కనికరం కలుగుతుంది. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 1 యోహాను 5వ అధ్యాయము. 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనము చదువుదామా? యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము. యేసుక్రీస్తుయు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఈరోజు చాలా సంఘాలలో వచనాలు బయట రాసుంటాయి కదా, లేకపోతే మీరు ఫోటో ఫ్రేమ్లు కొంటారు కదా,
ఆ ఫోటో ఫ్రేమ్లలో కూడా బైబిల్ వచనాలు ఉంటాయి కదా, లేకపోతే వెనకాల పులిపీటి మీద కూడా చాలామంది బైబిల్ వచనాలు రాసుకుంటారు కదా. నేను చిన్నవాడినైనా నేను బాగానే సంఘాలు తిరిగాను. ఏ ఒక్క చోట ఏ ఒక్క వాగ్దాన పత్రిక మీద ఈ వచనం నాకు కనిపించలే. కానీ ఇది అన్నిటికంటే పవర్ఫుల్ అని నేను నమ్ముతాను. ఎందుకు తెలుసా? చదువుదాము, చూడండి. యేసే క్రీస్తు ఉన్నాడని ఎవరెవరైతే నమ్ము ప్రతి వాణ్ణుడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని కూడా ప్రేమించను. హల్లెలూయా. అంటే అర్థమైందా ఇక్కడ ఏమున్నదో? ఇక్కడ పుట్టిన మనం అందరం కూడా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళము. కాబట్టి నువ్వు పుట్టించిన వాడిని ప్రేమించేవాడివైతే ఈ పుట్టిన వాడిని కూడా నువ్వు ప్రేమించాలి. ఇక్కడ ప్రేమ ఉంది ఇక్కడ లేదు అన్నా, ఇక్కడ ప్రేమ ఉంది అక్కడ లేదు అన్నా రెండు వేస్టే. ఉంటే రెండు ఉండాలి, లేకపోతే ఏది ఉండదు. మనల్ని మనం మోసపరుచుకుంటాము. ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదండి, కానీ నేను కొంతమంది నాస్తికవాదం పాటించే వాళ్ళు వింటారు కదా, నాకు అందరిలో దేవుడు కనిపిస్తాడు కాబట్టి నేను దేవుడిని అయితే నమ్మను, దేవుడిని అయితే ప్రేమించను, కానీ మనుషులను మాత్రం నేను ప్రేమిస్తానని. అది వచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఇంకొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే దేవుణ్ణి భయంకరంగా ప్రేమిస్తారు, మంచి మంచి ప్రార్థనలు చేస్తారు, మంచి మంచి మీటింగ్స్కి వస్తారు, మంచి మంచి వాక్యం ఉంటుంది, కంఠస్థ వాక్యం వస్తుంది, కానీ ఇంట్లో పని మంచి లేట్ వచ్చిందనుకో ఆమెను పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. లేకపోతే డ్రైవర్ టైంకి రాలేదనుకో వాని మీద చిరాకు పడుతూ ఉంటారు. ఎక్కడ సాటి మనిషి మీద ప్రేమ? యేసే క్రీస్తున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడు ఆయన మూలంగా పుట్టిన వాణిని కూడా ప్రేమించును. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నాడని దాని వల్లనే ఎరుగుతాము. సో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుచు, ఆయన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ భయము భక్తి అన్నిటితోనూ నువ్వు ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు కలిస్తే చాలు, నీకు బైబిల్ అంతా కవర్ అయిపోయినట్టే. ఈ రెండు ఉంటే చాలు. దేవుని యందు ప్రేమ, సాటి మనిషి యందు ప్రేమ. కాబట్టి మనిషిని మనము బాగా ప్రేమించాలి. మనిషిని ప్రేమించాలంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములో పడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఈ మాట నాకు చాలా ఇంపార్టెంట్. ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడంట. మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరండి? ముగించేస్తాను, అయిపోయింది. మొట్టమొదటిగా సృష్టిలో పాపం చేసింది ఎవరు? అవ్వనా ఆదామా అని ఇప్పుడు గొడవలు పెట్టడం కాదు. ఇక్కడ స్త్రీలింగం పురులింగం కాదు. మనిషా దేవదూతనా అని. దేవదూత. అర్థమవుతుందా నా క్వశ్చన్? మొట్టమొదటిగా పాపం చేసింది అవ్వ అని నువ్వు అన్నావు, కానీ ఇంటికి పోయినాక అమ్మ అంటావు మళ్ళీ. సో జాగ్రత్త. మనము దేవదూతలు పాపం చేశారు. దేవదూతలు పాపం చేయగానే దేవుడు చేసింది ఏందో తెలుసా? తన్ని ఎల్లగొట్టి నరకమని ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. నరకం ఎవరి కోసము? సాతానుకును ఆ అంధకార శక్తులందరికీ కూడా పడద్రోయడానికి. తర్వాత సెకండ్, మనిషి పాపం చేశాడు. మనిషిని కోసం ఇంకో అది తయారు చేయలే. దేవుడు మనిషి అయి పుట్టాడండి. ఎంత విడ్డూరం కదా! మనకంటే
ఎత్తైన వారు, లేకపోతే మనకంటే బలమైన వారు, మనకంటే గొప్పవారు, మనకంటే అన్ని రీతిలుగా గొప్పవారైటున్న, ఎక్కువ స్థానంలో ఉంటున్న దేవదూతలు పాపం చేస్తేనేమో వాటికి పనిష్మెంట్, వారికి శిక్ష, వారికి ఒక జైలు. కానీ మనిషి పాపం చేస్తే ఆయన మనుష్యుడై పుట్టి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువమై చనిపోయి ఆయన రక్తముతో మనలందరినీ కూడా కడగాలని, మనల్ని రక్షించాలని ప్రణాళిక. చెప్పండి, దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? మనిషినే, దేవదూతను కాదు. మనకంటే ఎంతో శ్రేష్ఠులు దేవదూతలు. దేవదూతల కోసం ఆయన ప్రాణం పెట్టలేదయ్యా, దేవదూతల కోసం ఆయన చనిపోలేదయ్యా, మనుషుల కోసమే ఆయన చనిపోయాడు. అందుకనే ఆయన కూడా రక్తములోనూ మాంసములోనూ పాలివాడయ్యాడున్నాడని చెప్పబడుతుంది. మనిషి వాల్యూ చాలా చాలా ఎక్కువ అండి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మనిషి వాల్యూ చాలా చాలా ఎక్కువ. సరే, ఈ లోకంలో మనిషి వాల్యూకి చెప్పాలంటే దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి మీకు. ఈ లోకంలో ప్రశస్తమైనది, బాగా విలువైనది, ఎక్కువ ఖరీదైనది ఏంటి? సరే, మీ ఉంగరాలు, మీ చైన్లు, మీ యొక్క జ్యువెలరీ అంతా కూడా దేంతో తయారు చేయబడుతుంది? బంగారము. ఇంకా డబ్బులుంటే వజ్రాలు. అయ్యా ఏమో అన్నావు, ప్లాటినం. అమ్ము, ఈసీఎల్ కంపెనీ వాళ్ళు బాగా డిటిఎస్ సౌండ్. ఓకేనా? సరే, బంగారం ఎందుకంత ఖరీదు చెప్పయ్యా? వజ్రం ఎందుకంత ఖరీదు? ప్లాటినం ఎందుకంత ఖరీదు? చెప్పండి, మీరు ఆలోచించండి. తవ్వి కష్టపడి తీస్తారని ఇక్కడ మా టీం అంటుంది. నీళ్ళల్లో వేసి, అగ్నిలో వేసి కాల్చబడిన తర్వాత, సో అట్లాంటి నేను కూడా వాతలు పెట్టుకుంటే నా విలువ పెరుగుతుందంటవా? కాదు, అది కూడా కాదు ఆన్సర్. మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు, కానీ నాకు కావాల్సిన ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. మీరు ఆన్సర్ ఇస్తే నేను తొందరగా చెప్పేస్తా. ఎస్, ప్రపంచంలో చాలా తక్కువ దొరికేది అది, అందుకనే దానికి ఎక్కువ ప్రైస్. అర్థమైందా? అది చాలా స్కేర్స్, అంటే చాలా తక్కువగా, రేరుగా దొరికేది కదా. ఇప్పుడు గనిట్రాయి ఉందయ్యా, ఎంత దొరుకుతుంది? అది గుట్టలు గుట్టలు దొరుకుతుంది. అందుకే దానికి రేటు లేదు, దానికి విలువ లేదు. జూపిటర్ అనే గ్రహానికి వెళ్ళండి, అక్కడ గనిట్రాయి మీకు దొరకదు. అక్కడ వర్షం పడుతుందట. ఏం పడుతుంది తెలుసా? డైమండ్స్ పడతాయట. శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జూపిటర్లో వర్షం పడుతుంది, నీటి బిందువులు కాదండి పడేది, డైమండ్స్ పడతాయట. సో ఆ గ్రహంలో గనిట్రాయి దొరకదు. కాబట్టి మీరు అక్కడ మనుషులు ఒకవేళ ఉంటే, అక్కడికి వెళ్ళగలిగితే గనిట్రాయిల వ్యాపారం పెట్టుకోండి, ఫుల్ లాభాలు అక్కడ. ఎందుకు? అక్కడ మళ్ళీ డైమండ్ వ్యాపారం పెట్టుకోండి. అక్కడ ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు మనకు బయట రాళ్ళు దొరకట్లేవా, అట్లా అక్కడ డైమండ్స్ దొరుకుతాయి. అంటే ఏదైతే చాలా తక్కువగా దొరుకుతుందో దానికి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియర్? ఈ మనుష్యుడు చాలా విలువైన వాడు. ఎందుకంటే దేవుని యొక్క అపారమైన సృష్టిలో మనుషులం మనం 700 కోట్ల మాత్రమే ఉన్నాం. ఇంకా ఏ గ్రహము మీద వెళ్ళినా, ఏ పాలకుంతలోకి వెళ్ళినా, ఏ గ్యాలక్సీలో వెళ్ళినా, ఇంకా ఎక్కడ వెళ్ళినా, నాకు తెలిసినంత వరకు నేను నమ్మేది మనుష్యుడు లేడు. సో అంత అపారమైన, అమితమైన సృష్టిలో మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి నేనంటాను, దేవుడు మనిషిని బాగా ప్రేమించాడు. ఎంతమంది కుక్కలు పెంచుకుంటున్నారు ఇక్కడ? మీ కుక్క పేరయ్యా? మీ కుక్కకి పేరేమని పెట్టారా? చార్లీ. చార్లీకి రక్షణ లేదు తెలుసా? చార్లీ చచ్చిపోతే చచ్చిపోయినట్టే. టామీకి రక్షణ లేదు, బ్రూనోకి రక్షణ లేదు, జిమ్మీకి రక్షణ లేదు. అగో ఇప్పుడు మనం వెనకల పోతే కొన్ని పాములు కనిపిస్తాయేమో, పాములకు రక్షణ లేదు, పిల్లులకు రక్షణ లేదు. ఈ సృష్టిలో ఇంకా ఏ జీవరాశికి రక్షణ లేదు. మనిషికి ఉంది.
ఆ రక్షణ యొక్క విలువ సాక్షాత్తు యేసుక్రీస్తుని యొక్క రక్తము. హల్లెలూయా. మనుషుని కంటే ఉన్నతమైన వాడు దేవదూత, దేవదూత కంటే ఉన్నతమైన వాడు దేవుడు. ఆ దేవుడు ఈ మనిషి కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. అప్పుడు ఈ మనుషుడు ఎక్కడ పోతాడండి? అక్కడికి వెళ్ళిపోతాడు. మనుష్యుడు అంత ప్రశస్తమైన వాడు. అందుకే చెప్పాను కదా, ఈ లోకంలో 700 కోట్ల మంది కోసం దేవుడు రాలేదు. నువ్వు ఒక్కడివైనా సరే, ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడిగా, యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఆన్ దిస్ వరల్డ్ అండ్ యు ఆర్ స్టిల్ ఫేసింగ్ సిన్, గాడ్ విల్ కమ్ డౌన్ అండ్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ యూ. దేవుడు వచ్చి నీ ఒక్కరి కోసం కూడా ఆయన ప్రతి రక్తపు బొట్టు కారుస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనిషిని అంతగా ప్రేమించినప్పుడు మనం ప్రేమించలేమా? లేచి నిలబడండి. దేవుని పట్ల మనకు కావాల్సింది ప్యాషన్. దేవుని పట్ల మనకు కావాల్సింది ప్యాషన్. మనుషుల పట్ల మనకు కావాల్సింది కంపాషన్. చెప్పండి, దేవుని పట్ల మనకు కావాల్సింది ప్యాషన్. ప్యాషన్ అంటే ప్రేమ, అనురాగం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఆటోమేటిక్గా నీ పక్కనుంటున్న వారిని, మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న మాట, ఎవరిని ప్రేమిస్తావు రాజన్న? మనుషులను ప్రేమించాలంటే నన్నెందుకు పాయింట్లో పెడతారా పాస్టర్ గారు, నన్నెందుకు, నా మీద ఎందుకు, మీ ఫోకస్ వేరేల మీద పెట్టండి అంటే, సరే శాంసంగ్ గారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు అన్నాడు. ఎవరిని ప్రేమిస్తావు మీరు? మిమ్మల్ని క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టను. మనం ఏం చేస్తాం తెలుసా? తెలిసిన వారిని, ఇంకా చెప్పాలంటే విశ్వాసులని ప్రేమిస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అన్యులను కూడా ప్రేమించండి, నీ శత్రువులను ప్రేమించండి, నిన్ను చంపిన వారిని, నీకు అన్యాయం చేసిన వారిని, అవిశ్వాసులను, ఇతర మతస్థులను, నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన వారిని, ప్రతి ఒక్కరిని ప్రేమించండి. దానికి సాదృశ్యము యోనా గ్రంథము. మీకందరికీ కూడా తెలుసు, నినివే అనే పట్టణము అష్షూరీయులకు రాజధాని. అష్షూరీయులు ఎంత భయంకరమైన వాళ్ళంటే, యూదుల యొక్క పిల్లలను కాళ్ళు పట్టుకొని తలకాయలు బండకేసి కొట్టేవాళ్ళట. తలకాయలు, దాన్ని గుర్తు చేసుకుంటేనే దావీదు ఒక కీర్తన రాస్తాడు, నీ యొక్క శత్రువుల యొక్క తలలను బండకేసి బాదుతావు అని చెప్పి నీకు కీర్తనలో ఒక దగ్గర కనబడుతుంది. సో అష్షూరీయులు అంత భయంకరమైన క్రూరులు. సో యూదులను అంత ఘోరంగా ట్రీట్ చేశారు. కాబట్టి ఒక యూదుడైతున్న ఈ యోనా వాళ్ళకి రక్షణ చెప్పడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకనే తర్షీషు పారిపోతాడు. కానీ దేవుడు మళ్ళీ పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత యోనాకి తెలుసు, ఏమని తెలుసు అంటే, నాకు తెలుసు దేవా, నువ్వు ఈ పనికి మాలిన నినివే పట్టణస్తులను కూడా ప్రేమిస్తున్నావు, అందుకనే వారికి నువ్వు రక్షణనిచ్చావు. నాకు ఇది ఇష్టం లేదు, నాకు మంట. అప్పుడు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సొర చెట్టును మొలిపించాడు. సొర చెట్టును మొలిపించిన తర్వాత పురుగు వచ్చి ఆ సొర చెట్టు తినేస్తుంది. తినేసిన తర్వాత ఆ సొర చెట్టు లేదని ఈయన కస్సు బుస్సులు ఆడుతుంటే, నువ్వు మొలిపించని చెట్టునే నువ్వు ఇంతగా బాధపడుతుంటే, నేను పుట్టించిన ప్రజలు, నేను తయారు చేసిన నా స్వరూపంలో ఉంటున్న ఈ అష్షూరీయులు, ఐగుప్తీయులు, ఆయియులు, ఈయులు, పాకిస్తానులు, అమెరికా వాళ్ళు, ఈయులు, ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు అలానే ప్రేమించాడు. దేవుడిని ప్రేమించిన మనము అలాగే వారందరినీ కూడా ప్రేమించబద్దులమై ఉంటున్నాము. ప్రార్థన చేసుకుందాం.